సో భైరవంకి ఈ రీమేక్ అనే ఒక చిన్న టెన్షన్ కానీ No, Garden is a very rustic Tamil film. అంటే ఈ కైండ్ ఆఫ్ రోల్స్ మీరు ఆల్రెడీ ప్లే చేస్తున్నారు. Once Manoj was on board, నారా రోహిత్ నుంచి ఒక సినిమా వస్తుంది, రెగ్యులర్గా అయితే ఉండదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడానికి మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఎన్ని రకాల సబ్జెక్ట్స్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? so I heard around 500-600 scripts. బీయింగ్ బ్యాక్ ఎండ్ టు ద కంటెంట్ డ్రివెన్ సినిమా, బట్ ఒకనొక జోన్లో వచ్చి ఒకే తరహా పాత్రలు ప్లే చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కమర్షియల్ బాట పట్టాడు. బేసిక్గా ఒకటే తరహా పాత్రలు కాదు కానీ ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. పోలీస్ క్యారెక్టర్స్ వల్ల రౌడీ ఫెలో అనే సినిమా ఇది ఇన్స్పైర్ అయినప్పటికీ కూడా ఇట్ హ్యాస్ ఇట్ ఫ్యాన్ బేస్. would have loved it to be a bigger hit in theaters, but unfortunately it is one film I love to do a sequel. ఎందుకంటే that for the content what I picked up, the result was not proportional. It was always lower. So we should have given it a better approach to the film, or so few mistakes. So I wanted to take a break. జనాలు థియేటర్లు రావట్లేదని మాట్లాడుతున్నాం. మనీస్ వర్త్. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ ఫిల్మ్, దే షుడ్ క్రై. ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, దే షుడ్ లాఫ్. యాక్షన్ ఫిల్మ్, దే షుడ్ గెట్ ఎక్సైటెడ్. ట్రిగర్ ద రైట్ ఎమోషన్ ఇన్ ద థియేటర్స్ అండ్ దిల్ కమ్ బ్యాక్ అగైన్. కైండ్ ఆఫ్ సినిమా వుడ్ వర్క్ ఫర్ మీ అని అనుకున్న ఏమైనా ఉన్నాయా? డ్రైవింగ్ లైసెన్స్. సో వాట్ కైండ్ ఆఫ్ సినిమా యూ లైక్? హారర్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్. యాక్చువల్లీ మధ్యలో ఒకటి అనుకున్నాను. అంటే మీరు ఒకనొక సిచ్యువేషన్లో నెలకో సినిమా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఒకేసారి 2 సినిమాలు షూట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా చేసేసాను. హాయ్ రోహిత్. హాయ్, ఐఎమ్ ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాడ్ టు మీట్ యూ. ఎందుకంటే మీ ఫస్ట్ మూవీ నుంచి కూడా ఐ బీన్ ఫాలోయింగ్ యూ, బాణం సినిమా టైం నుంచి కూడా. ఓకే. సో బాణం సినిమా చూసిన తర్వాత లేదా సోలో కానీ ఇవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని ఉండేది. అంటే మీరు ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి అట్ ద సేమ్ టైం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు అంటే ఆ ప్రభావాలన్నీ మీ మీద ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నప్పుడు లేదంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఎంచుకుంటున్నప్పుడు మీ మీద ఎలాంటి సినిమాల ప్రభావం ఉండేది అసలు? ఇనీషియల్ చిన్నప్పటి నుంచి అయితే ఓన్లీ తెలుగు సినిమాలే ఎక్కువ చూసేవాడిని. సో ఈవెన్ మై ఐడియాలజీ వాస్ లైక్ సిమిలర్లీ. బట్ ఏంటంటే ఐ స్టడీడ్ ఇన్ చెన్నై. సో దే హ్యాడ్ మా కాలేజ్ ఆ టైంలో మన సినిమాల మీద ఒక ఓన్లీ ఏంటంటే ఈ కలర్ఫుల్ చొక్కాలు ఈ టైప్లో ఉండేది మేము కాలేజ్ చదివేటప్పుడు. సో వై కాంట్ వీ ట్రై సంథింగ్ యూనిక్? సో కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ ఎందుకు చేయకూడదు అనే థాట్ ప్రాసెస్ ఉండేది. ఆ టైంలో దత్ గారితో ఒక సినిమా చేద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత ఈ కథ వినిపించారు. ఇన్స్టెంట్లీ ఐ లైక్డ్ ఇట్. ఐ సెడ్ ఓకే. సో ఐ డెంట్ ఈవెన్ టాక్ టు ఎనీ వన్ బిఫోర్ సేయింగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. 2 hours narration, I liked the film, I said I'm in. ఓకే. అంటే మానవనే కాదు, తర్వాత ప్రతి ఒక్క సినిమాతో కూడా అంటే నారా రోహిత్ నుంచి ఒక సినిమా వస్తుంది, లేదా నారా రోహిత్ ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, లేదంటే నారా రోహిత్ ఈస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం, రెగ్యులర్గా అయితే ఉండదు అని ఒక మార్క్ సంపాదించుకోగలిగారు. అది నాట్ అన్ ఈజీ టాస్క్ అది. సో దానికోసం అంటే చాలా అంటే మీ దగ్గర ఆబ్వియస్గా ఇప్పుడు పొలిటికల్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల చాలామంది డైరెక్టర్స్ రావడం కానీ లేదంటే రకరకాల స్టోరీస్ చెప్పడం కానీ అవుతుంది. సో వాటి నుంచి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కానీ లేదంటే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ ఎంచుకోవడానికి మీరు తీసుకున్న కేర్ ఏంటి? దానికోసం ఎన్ని రకాల సబ్జెక్ట్స్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది మీరు? స్క్రిప్ట్స్ అయితే చాలా విన్నానండి. ఫస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ బాణం వరకు ఏమనలేదు. బాణం తర్వాత సోలో గ్యాప్లో సోలో తర్వాత వరకు ఆల్మోస్ట్ ఐ హర్డ్ అరౌండ్ 500-600 స్క్రిప్ట్స్. బట్ ఏంటంటే ఐ డోంట్ నో, ద థాట్ ప్రాసెస్ వాజ్ లైక్ ఆ 2 hours స్పాన్, ఆ 2 hoursలో కథ నచ్చితే చేసేవాడిని. బట్ తెలియకుండా ఏంటంటే ఐ ఆల్వేస్ పిక్డ్ అప్ సంథింగ్ యూనిక్. బట్ ఇప్పుడు సోలోది హీ గేవ్ మీ అ నరేషన్ ఆఫ్ half an hour. ఐ న్యూ సమ్వేర్ జాయింట్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ వాజ్ ల్యాకింగ్ నాకు, బికాజ్ లైక్ వీ బికమ్ క్లస్టర్ ఫ్యామిలీస్. అండ్ నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడే ద హోల్ ఫ్యామిలీ యూస్ టు బీ ఎట్ అ ప్లేస్. సో తెలియకుండా ఏంటంటే ఓకే దిస్ కాన్సెప్ట్ మైట్ వర్క్. ఐ ఫెల్ట్ దట్ ఈవెన్ పీపుల్ మైట్ ఫీల్. అలాగే ప్రతినిధి కథ అన్నప్పుడు చిల్లర చాలాసార్లు నేనే తీసుకోలేదు అనేది ఇట్ హిట్ మీ. సో డెఫినెట్గా ఇది కనెక్ట్ అవుద్ది అనే ఫస్ట్ ఇనీషియల్లీ ఇట్ ఈస్ మై పర్సనల్, నాకు కనెక్ట్ అవ్వకపోతే there's no point, it will connect with the people అనేది నా ఫీలింగ్. సో ఇఫ్ ఇట్ కనెక్ట్స్ టు మీ there will be some element where at least out of 10 there will be 4 people who might have the similar connect.
See, others might depend on other factors to like a film. So అలా I used to select them. But మధ్యలో thought process got changed. I started picking up films which were not of my taste or something. But ఇది ఆడచ్చేమో అనే థాట్ ప్రాసెస్లో కొన్ని సినిమాలు చేశాను. అండ్ ట్రూ టు ఇట్స్ ఆడచ్చేమో అనే క్వశ్చన్ మార్క్ మీద ఆడలేదు అవి. సో దట్స్ ఓకే. సోలో ఇస్ ఎ సర్ప్రైజ్. ఎందుకంటే అప్పటిదాకా మోస్ట్లీ సీరియస్ రోల్స్లో చూసి ఆ సినిమాలో మీరు అంత టైమింగ్ ఇదంతా అంటే ఆ ప్రీవియస్ ఫిల్మ్స్లో దర్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ టైమింగ్, బట్ సోలోలో కంప్లీట్గా అసలు అంత స్పెసిఫిక్ డైలాగ్ ఉంటుంది. పంతులు వచ్చి చెప్తుంటే 2 పిల్లలు ఉన్నారండి, సొంత బిడ్డలాగా చూసుకుంటాను. That I should give credit to Pressmeets. Pressmeets he is a terrific actor basically. మనోడు చేసి చూపిస్తాడు. అట్లీస్ట్ దాంట్లో మనం ఒక 50% చేస్తే మంచి యాక్టర్ అని పేరు వచ్చేస్తుంది. సో సెకండ్ హాఫ్ హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ ఐ కెన్ డూ బికాస్ ఇట్ వాజ్ లైక్ ఎమోషనల్ ఇది. ఫస్ట్ హాఫ్ ఈవెన్ ఐ హ్యాడ్ డౌట్స్ బట్ పరశురామ్ హెల్ప్ మీ ఆ సినిమాకి. ఆ సినిమాలో మీది శ్రీనివాస్ రెడ్డి గారిది కూడా మంచి క్రేజీ కాంబినేషన్ ట్రాక్. ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ బేసికలీ. సీ ద డైరెక్టర్ ఓన్లీ కెన్ క్రియేట్ దట్ కంఫర్ట్ బిట్వీన్ యాక్టర్స్. ట్రూ. సో బట్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు అలవాటు అయిపోయిన తర్వాత వేరు, కానీ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్ ద డైరెక్టర్ ఐ షుడ్ గివ్ ద మేజర్ క్రెడిట్ ఫర్ సోలో టు పరశురామ్. ఓకే. సో సోలో తర్వాత అంటే నాట్ లైక్ ఓన్లీ పాస్ట్ ఫిల్మ్స్ అనే కాదు, బట్ రౌడీ ఫెలో అనే సినిమా ఇది మిస్ఫైర్ అయినప్పటికీ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్యాన్ బేస్. స్పెసిఫిక్గా సత్య కామెడీ టైమింగ్ ఏదంటే ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే వాడు యూఎస్ వచ్చి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ఇంటికి కొడతాడు. ఎందుకు కొట్టేవరా అంటే అప్పట్లో నన్ను కొట్టావు, అప్పుడు కొట్టలేకపోయినా ఇప్పుడు కొట్టి. సో కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు పిక్ చేసుకున్నప్పుడు సో ఇట్ కుడ్ బి సోలో కూడా ఒక డిఫరెంట్ టాపిక్, కంప్లీట్లీ ఒక క్యారెక్టర్ మీద బేస్ అయ్యే సాగే కథ. అలాగే రౌడీ ఫెలో తర్వాత అసురా కూడా, ఇవన్నీ కూడా మోస్ట్లీ క్యారెక్టర్ ఆథర్ బ్యాక్ రోల్స్ అంటారు ఆ టైప్, ఆ కైండ్ ఆఫ్ రోల్స్ ఇవన్నీ. సో ఈ కైండ్ ఆఫ్ రోల్స్ మీరు చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఈ అసురా కానీ లేదంటే అప్పట్లో ఒకటి ఉండేవాడు కానీ ఈ కైండ్ ఆఫ్ అన్ని కొంచెం సిమిలారిటీ ఉన్న రోల్స్ చేస్తున్నారు అప్పుడు. సో వీటిలో ఇక్కడ స్టార్టింగ్ ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేసిన కెరీర్ ఏమో ఇట్స్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంటే నారా రోహిత్ బీయింగ్ ఏ బ్యాక్ ఎండ్ టు ద కంటెంట్ డ్రివెన్ సినిమాస్. బట్ ఒకనొక జోన్లోకి వచ్చినప్పటికీ మళ్ళీ కొంచెం ఒకే తరహా పాత్రలు ప్లే చేస్తున్నాడేమో అన్న ఒక ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కమర్షియల్ బాట పట్టాడు. బేసిక్గా ఒకటే తరహా పాత్రలు కాదు కానీ ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను, పోలీస్ క్యారెక్టర్స్ వల్ల. బట్ స్టిల్ ఐ మేడ్ ష్యూర్ ఐ డెడ్ 4 పోలీస్ క్యారెక్టర్స్. See, Rowdy Fellow is an egocentric driven police officer. Asura is a very straightforward. దాని తర్వాత అప్పట్లో కూడా ఉండేవాళ్ళు ఐ ప్లే అ ముస్లిం హూ బిలీవ్స్ ఇన్ హరామ్ అండ్ హలాల్. And then in Samantak Mani, I am a, what do you call, like funny cop who's corrupt. See, even in cops, I played 4 different roles. So, but the similarity is wearing the uniform. So, బట్ అది ఎక్కడన్నా మీకు అనిపించలేదు ఆ టైంలో? లేదు. దాని తర్వాత ఐ సెడ్ ఐ కాంట్ డూ పోలీస్ రోల్స్ ఎనీమోర్. దీంట్లో ఇంకేం వేరియేషన్ తెస్తాను. బట్ అవుట్ ఆఫ్ ఆల్ ఐ ఎంజాయ్డ్ రౌడీ ఫెలో బికాజ్ లైక్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ అన్ ఈగో అండ్ ఆ ఈగో టచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ వుడ్ హ్యావ్ లవ్డ్ ఇట్ టు బి ఎ బిగ్గర్ హిట్ ఇన్ థియేటర్స్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్ అవుట్ దట్ బిగ్. బట్ స్టిల్ నాకు ఒక 100 మంది మెసేజ్ల్లో ఒక 50 మంది రౌడీ ఫెలో గురించి చెప్తారు, దానికి సీక్వెల్ అంటారు. సో దట్ ఈస్ వన్ ఫిల్మ్ ఐ లవ్ టు డూ అ సీక్వెల్, ఎందుకంటే దట్ క్యారెక్టర్ ఇస్ సచ్ అన్ ఈగో ఇష్టం. ఏముందండి, ఇంకో ఐడియాలజీలో ఇంకోటి ఎవడో గెలిగితే మళ్ళీ ఈగో హర్ట్ అవుద్దిగా. క్లైమాక్స్ కూడా మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అది. ఎందుకంటే అప్పటిదాకా ఒక ఫన్ టోన్లో సాగిన సినిమా సడన్ గా ఇద్దరు కూర్చొని అసలు ఎప్పుడో వెళ్ళిపోవాల్సినాడు కదరా అంటే వెళ్ళిపోయేవాడిని, నువ్వు వెళ్ళమన్నా అందుకే వెళ్ళలేదు. అక్కడ రియలైజేషన్ పాయింట్ కదా. అంటే క్యారెక్టర్ టర్న్ ఓవర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అది వాడికి ఏ పెద్ద రీజన్సే ఉండవు, జస్ట్ బికాజ్ నువ్వు గెలుగు కాబట్టి ఉన్నాను అన్నట్లుగా ఉంటాయి. సో కమింగ్ టు భైరవం, అంటే ఈ కైండ్ ఆఫ్ రోల్స్ మీరు ఆల్రెడీ ప్లే చేసి ఉన్నారు. ఈ కొంచెం మాట మీద నిలబడే వ్యక్తినో లేదంటే కొంచెం ఆ ఈగో చిన్నపాటి చేసినవి. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ రోల్స్ నుంచి దీని ట్రాన్సిషన్ దట్ టు ఆఫ్టర్ గ్యాప్ ఈ భైరవంలో ఒక బేసిక్గా చెప్పాలంటే ఇద్దరికి ఒక పెద్ద మనిషి తరహా క్యారెక్టర్ మీద వీళ్ళిద్దరి మధ్యలో. సో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు దట్ టు ఆఫ్టర్ గ్యాప్ ఒక తమిళ్ రీమేక్ ఇది కూడా, అక్కడేమో
సో ఆయన చేశారు, శశి కుమార్ గారు చేశారు. సో అది ఆల్రెడీ కొంచెం ఒక వెయిటేజ్ యాడ్ అయి ఉంటుంది. సో దాన్ని ఎలా బ్రేక్ డౌన్ చేశారు మీరు మీ క్యారెక్టర్ ప్లే చేయడానికి? No, interesting thing is like when I saw the film, I liked it, and it is universal. See, you just need to change the backdrop for any language. See, you can remake it in Hindi, any other language, but only the backdrop changes. See, woman, land, money, how it disrupts the ecosystem between even the closest of friends or brothers. Anede ee kada. See, that is what is the core part of the film. See, the idea nachi, and the character was author backed. See, all the three characters, they've written terrifically well. So doing this film was never a no. See, I only had inhibitions who's going to play Unnimukandanswan. Okay. See, that is the main key character. If that character is not as strong, everything fizzles out. So once Manoj was on board, I knew, and we all knew this film was bigger, because it is balancing these two characters, Varada and Gajapati, and Sai is there. So it creates a proper balance. So I felt that day Manoj signed the film, we knew it was going to be big, but seriously we didn't expect this kind of a response. Endukante, see, it has been long since we all did films. See, Sai did a Hindi film probably after 2020, his release in Telugu. Manoj almost 7-8 years. I had a release, but no one knew. Prathinidhi 2. So it was literally my film after 6 years. So it is, but anta anni రోజుల తర్వాత వచ్చినా సరే the love and appreciation from the people is like tremendous. అయితే రోహిత్, అంటే మీరు ఒకనొక సిచ్యువేషన్లో నెలకో సినిమా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మీవి. తుంటరి కానీ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. ఆ టైంలో ఏంటి అసలు ఈయన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు, ఎన్ని పైప్ లైన్లో ఉన్నాయన్న ఒక డిస్కషన్ స్టేజ్లో ఉన్న మీరు ఒక్కసారిగా ఇంత ఒక 5-6 years గ్యాప్ తీసుకోవడం కానీ అంటే వాంటెడ్లీ ఇలా బ్రేక్ తీసుకున్న సిచ్యువేషన్ కాకపోవచ్చు అది, బట్ స్టిల్ ఎందుకని అలాగా? See, basically when you're in a loop, see, it is like one film after the other, you don't realize what you're doing. By the time you realize, it is too late. So అదే నా థాట్ ప్రాసెస్. నేను అంతకుముందు ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ ఏంటి, ఐ డోంట్ వే ద క్యాల్కులేషన్స్. కథ నచ్చితే నచ్చింది. ఆఫ్టర్ అ పాయింట్ అదే ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ అ వే ఏంటంటే, ఇది ఇలా ఈ సినిమా వర్కౌట్ అయితే, ఈ బ్యానర్లో చేస్తున్నాం వర్కౌట్ అవుతుందేమో, హెల్ప్ అవుద్దేమో మన కెరియర్కి, ఈ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళాను. A few films, 100% did I like it? I don't know. 100% I did not like it? I don't know. But తెలియకుండా ఏంటంటే, I was more into calculation process where I signed those films. See, ఇప్పుడు జోచితానంద అనే సినిమా కథ చెప్పగానే I stood up, I said నచ్చిందని చేస్తానని చెప్పి వెళ్ళిపోయాను. అవసరాల గారికి అర్థం కాలేదు. See, my thought process used to be like that. But few films, and even in that time, I was calculating whether this will work out or not, whether the banner might help this film. So that was a wrong calculation. See, I am someone who's instinctive. నాకు 2 hours నచ్చిందంటే, నువ్వు ఎవరి దగ్గర పని చేస్తే నాకేంటి, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ, ఐఎమ్ ఓకే టు డూ ఇట్. దట్ వాజ్ మై థాట్ ప్రాసెస్. బట్ దాంట్లో కూడా దేర్ వర్ ఫ్యూ మిస్టేక్స్. See, sometimes, every time you might not hit the bullseye. Sometimes it might be of multiple reasons. Sometimes we might not be giving the right budget to a film. We might not giving the right cast to a film. So, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలిమెంట్ వల్ల we faltered. See, probably for the content what I picked up, the result was not proportional. It was always lower. So, we should have given it a better approach to the film, or better casting would have made a film better. So few mistakes. So I wanted to take a break. Okay. I wanted to correct myself where I was wrong. So, but that gap got, unfortunately, it was like adok loop lo వెళ్ళిపోయింది. So it was unfortunate. సో అంటే ఆ గ్యాప్ టైంలో మీకు బేసిక్గా దొరికింది ఒక మంచి సేఫ్ జోన్ టైం అది మీకంతా. సో ఆ 5 years టైంలో, సో అంటే మీ మానసికంగా
మీరు తీసుకున్న మార్పులు ఏంటి, మీలో వచ్చిన మార్పులు ఏంటి, దట్స్ ఏంటి మీరు స్పెసిఫిక్గా నేను ఈ చేంజెస్ రావాలి, అది కుడ్ బి స్టోరీ సెలెక్షన్, లేదంటే కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ బిహేవియర్ కానీ బిహేవియరల్ చేంజెస్ కానీ, ఈ 5 yearsలో మీలో వచ్చిన మార్పులు ఏంటి? ఈ 5 yearsలో ఫస్ట్ చేంజ్ ఇస్ లైక్ అగైన్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. జస్ట్ యు ఆర్ యూనిక్. సి ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది. సి 10లో 10 మందికి నచ్చకపోవచ్చు, కానీ 10లో అయితే ఒక 5గురికి నచ్చచ్చు. సో స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ ద ఫిల్మ్ వాట్ ఇట్ రిక్వైర్స్. సో ఈ రెండు అనేది మేజర్ చేంజెస్ ప్రాబబ్లీ. అగైన్ సి ఐ గాన్ బ్యాక్ టు మై రూట్స్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఐవ్ హ్యాబిచ్యుయేటెడ్. ఇట్ ఈస్ జస్ట్ రియలైజింగ్ వాట్ ఐ వాస్ గుడ్ అట్. ఓకే. సో అంటే మీరు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు అసలు వేరే సినిమాలు చూసే తీరిక లేకుండా చేశారు. కొన్ని నైట్ షూట్లు కూడా చేసి ఒకేసారి 2 సినిమాలు షూట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా చేశారు నైట్ షూట్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ఉండి కొంచెం ఫ్రీ అయిన తర్వాత కొంచెం వేరే సినిమాలు కూడా చూడడం స్టార్ట్ చేసిన తర్వాత, సో ఈ కైండ్ ఆఫ్ సినిమా కదా మనం చేయాల్సిందే. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డిడ్ అవి కొంచెం చాలా వేరే హీరోలకు కావచ్చు, లేదంటే ఇండస్ట్రీకి కావచ్చు, అది కొంచెం పాత్ బ్రేకింగ్. ఒక ప్రతినిధి లాంటి సినిమా వచ్చి ఇలా క్వశ్చన్ చేయొచ్చా అనే ఒక సినిమా వచ్చినప్పుడు చాలామంది షాక్ అయ్యారు. అవును, ఏంటి ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి ఇలాంటి సినిమా తీయడం అనేది అది చాలా చిన్న కాన్సెప్ట్ ఫిల్మ్. అది తిప్పు కొడితే ఒకటే రూమ్లో ఉంటుంది, ఆ హీరో అక్కడే అడుగుతూ ఉంటాడు, వీళ్ళు బయట టెంట్ వేసుకుని వీళ్ళే ఉంటారు, అంతే. చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ ఫిల్మ్ అది. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు ఎంతవరకు దానికి ఫీజిబిలిటీ ఉంది? యూ సి, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ప్రతినిధి. See, we shot it in a very compact scale. Okay. See, the impact is the exterior visuals. See, there you need to create scale. See, ఇది మాట్లాడేదానికి బయట జరిగే రియాక్షన్ అనేది ఇంపాక్ట్. సో ఇఫ్ యూ వుడ్ హ్యావ్ మేడ్ దట్ ఇన్ అ లార్జర్ స్కేల్, ఇట్ విల్ లుక్ బిగ్గర్. See, it is not, we are not changing the content or anything. It is only we are creating a span. That is what is required today more for people to enjoy it in theatres. See, that is where you need to have the right elements where you can bring in theatres and give them their money's worth by creating excitement. They should feel either it is an emotional film, they should cry, entertainment film, they should laugh, action film, they should get excited. Any emotion, you should trigger the right emotion in the theatres. Their monies are worth it and they'll come back again. ఎందుకంటే ప్రతినిధి తర్వాత దెర్ వాజ్ ఎ హాలీవుడ్ ఫిలిం మనీ మాన్స్టర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ సినిమా కూడా బేస్డ్ ఆన్ ఏంటంటే ఒక టీవీ ఈజ్ షేర్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక రిపోర్టర్ అనమాట. సో వాడిని కిడ్నాప్ చేసి ఒకడు బాంబు పెట్టుకొని, నీ వల్ల నేను ఇంత నష్టపోయాను, సో నువ్వు అలా ఎంతమందిని మోసం చేసావు చెప్పు అంటాడు వాడు. సో మీరు అన్నట్టు అది ఒక బిగ్ స్కేల్. అది యూఎస్లో ఒక మొత్తం అసలు వాడు ఎంతమందిని మోసం చేశాడు, వాడు ఎంతమంది డబ్బులు తీసుకొని చేశాడు అనేది. సో ఆ బిగ్ స్కేల్కి వెళ్ళినప్పుడు దాని ఇంపాక్ట్ మళ్ళీ అదే. You need to know how to commercialize it. See, if the same concept is given to some Shankar Garu, how we'll deal with it అనే థాట్ ప్రాసెస్ని ఒక డైరెక్టర్, ఇఫ్ హీ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్, ఇట్ విల్ లుక్ బిగ్గర్. అండ్ యూ నీడ్ ద మనీ బ్యాకింగ్ టు సపోర్ట్ ఇట్ and make it bigger. So see, now it is much more important. See, why someone should spend $250 and come and watch a film? Exactly. You need to give them that excitement. That's why ఏంటంటే, see, we are talking జనాలు థియేటర్కి రావట్లేదని మాట్లాడుతున్నాం. We are not creating the right excitement అంటాను. If we create that, there are people coming to theaters, and now you don't know, see, it might be a small లేదు, big లేదు, you don't know which film is going to collect how much. Can anyone guarantee it? No. ఒకప్పుడు ఏంటంటే ఈ సినిమా ఇంతే చేస్తుంది, ఈ సినిమా ఇంత చేస్తుంది అనేది ఉండేది. దర్ ఇస్ నో నార్మ్ లైక్ దట్ టుడే. సో యూ జస్ట్ నీడ్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్ అండ్ మేక్ ష్యూర్ టు లెట్ పీపుల్ నో దట్ ఇట్ ఇస్ అ గుడ్ ఫిల్మ్. అయితే మీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, అది ఒక స్వీట్ కంప్లైంట్ అనుకోవచ్చు. ప్రొడ్యూసర్స్కి ఎక్కువ ఇబ్బంది కలిగించకూడదని చెప్పి ఒక్కోసారి 2 షెడ్యూల్స్ అయినా సరే, అంటే 1 డేలోనే ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ చేసినా సరే, లేదంటే ప్రొడక్షన్ డిజైన్తో సంబంధం లేకుండా పర్లేదు ప్రొడ్యూసర్కి డబ్బులు సేవ్ అవుతాయి కదా అని చెప్పేసి కొన్ని సినిమాలు లాగింగ్ చేసిన ఎక్కువ ఉంటాయి మీ దగ్గర అని చెప్పేసి. See, those are my mistakes. అదే అంటున్నాను. See, the problem is ఏంటంటే కొన్నిసార్లు కోఆర్డినేషన్లో, see, as an actor you sign a film, I don't like walking out of a set and first thing. ఎందుకంటే no matter what, they've spent some money and I don't want that to be a waste. నా డబ్బులైనా సరే నేను వేస్ట్ అవ్వకూడదని అనుకుంటాను.
సో దట్ వాజ్ అన్ ఐడియాలజీ, బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ టు సిట్ విత్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ బిఫోర్. ఇప్పటి నుంచి ఏంటంటే అది చేస్తున్నాను. అంతకుముందు అది కూడా చేసేవాడిని కాదు. ఐ యూస్ టు ఫినిష్ ఆఫ్ మై వర్క్ నో మ్యాటర్ వాట్ ఎలా ఉన్నా సరే. బట్ నౌ ఐ టేక్ ఐ డోంట్ అగ్రీ టు ఇట్ ఈజీలీ. ఓకే, ఎందుకంటే రోహిత్ నెవర్ ఇన్వాల్వ్స్ ద స్క్రిప్టింగ్ కానీ లేదంటే ఆ సెట్స్ విషయంలో కానీ ఎప్పుడు అసలు ఇన్వాల్వ్ అవ్వరు. అసలు ఇన్వాల్వ్ అవ్వరు, వచ్చి షార్ట్ ఓకే అంటే చేసుకొని వెళ్ళిపోవడం. స్క్రిప్ట్ స్టేజ్ ఐ టాక్, బట్ సెట్లో వన్స్ కమిటెడ్ ఈవెన్ స్క్రిప్ట్ చేంజెస్ అంతకుముందు పట్టించుకునేవాడిని కాదు. బట్ నౌ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు బీ ట్రూ టు వాట్ దే రోట్. ఇనీషియలీ మనం ఏదైతే దిస్ ఇస్ ద ఫిల్మ్ అనుకున్నామో దట్ వీ షుడ్ షూట్ అనేది వెరీ క్లియర్గా ఉన్నాం. ఎందుకంటే యూ మైట్ గెట్ ఎక్సైటెడ్ బై వన్ సీన్, బట్ దట్ సీన్ మైట్ డిస్టర్బ్ ద హోల్ ఫిల్మ్. ఆర్క్లు మారిపోతాయి. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్ రైట్. సో వాట్ కైండ్ ఆఫ్ సినిమా యూ లైక్ రోహిత్ పర్సనల్గా? యాక్చువల్లీ దర్స్ అంటే జానర్స్ అసలు ఎలాంటి సినిమాలు అన్నీ వస్తానండి. ఎక్సెప్ట్ ఫర్ హారర్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్. ఎనీ అదర్ జానర్ ఐ ఎంజాయ్. ఇట్ మైట్ బి అ డ్రామా, ఇట్ మైట్ బి అ కాన్వర్జేషనల్ డ్రామా, ఇట్ మైట్ బి అ రామ్-కామ్, యాక్షన్ ఫిల్మ్, sci-fi, స్పోర్ట్స్ డ్రామాస్, ఎనీథింగ్ ఐ వాచ్. హారర్ ఒకటే ఐ డోంట్ ఎంజాయ్ ఇట్ మచ్. హారర్ కామెడీ ఐ ఎంజాయ్. ద ప్యూర్ హారర్ ఐ డోంట్ ఎంజాయ్. యాక్చువల్లీ మధ్యలో ఒకటి అనుకున్నాం కానీ బట్ ఈవెన్ దట్ డెంట్ గో హెడ్. అంటే మీరు చూసిన సినిమాలు అంటే ఇప్పుడు ఆబ్వియస్గా అందరూ వరల్డ్ సినిమా చూస్తున్నారు బికాస్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్, లేదంటే వాట్ ఆర్ ద అదర్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్. సో ఇప్పుడు మీరు ఆ కైండ్ ఆఫ్ సినిమా చూసి ఈ కైండ్ ఆఫ్ సినిమా వుడ్ వర్క్ ఫర్ మీ అని అనుకున్న ఏమైనా ఉన్నాయా ఈ గ్యాప్లో? అంటే ఆర్ సమ్ స్పెసిఫిక్ ఫిల్మ్ యూ వాంటెడ్ టు రీమేక్ ఆర్ యూ వాంటెడ్ టు వర్క్ ఇన్ తెలుగు? డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి అనుకున్నాను. ఐ థాట్ దట్ విల్ వర్క్ అవుట్ అనిపించింది. దెన్ ఫ్యూ అంటే రీమేక్ చేయాలని ఆలోచన రాలేదు. ఐ ఎంజాయ్డ్ ఫిల్మ్స్, బట్ రీమేక్ ఐ థాట్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్. అంటే ఏ క్యారెక్టర్ చేస్తారు మీరు? చేస్తే హీరో క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్? నేను ద పోలీస్ క్యారెక్టర్. అప్పుడు హీరో ఎవరిని పెట్టాలి? ఐ డెంట్ రియలైజ్ దట్. ఓకే, సో కూల్ రోహిత్. అయితే కమింగ్ బ్యాక్ టు ద ఫిలిమ్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ సినారియో కానీ, సో మీరు అన్నట్టు ద సినారియో హ్యాస్ చేంజ్డ్ అంటిల్ అన్లెస్ ఆడియన్స్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ దే ఆర్ నాట్ కమింగ్ డౌన్ టు ద థియేటర్స్. సో అది యూ హ్యావ్ ఎ కంప్లీట్ క్లారిటీ ఆన్ ఇట్. సో భైరవంకి ఈ రీమేక్ అనే ఒక చిన్న టెన్షన్ కానీ లేదంటే ఇప్పుడు హీరోస్ అందరూ కూడా బీయింగ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద స్క్రీన్స్ అనేది కానీ అది ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారు? అండ్ అట్ ద సేమ్ టైం అది ఏమైనా పాజిటివ్గా అయ్యే అవకాశం కూడా ఉందా? నా గర్డన్ ఇస్ అ వెరీ రస్టిక్ తమిళ్ ఫిల్మ్. ఇక్కడికి వచ్చేసరికి ఫ్యూ ఫిల్మ్స్ యూ కాంట్ రీమేక్ ఈవెన్ దో దే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ లైన్స్, బట్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్స్, ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి సినిమా యూ కాంట్ రీమేక్ ఇట్ బికాస్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ అ డైలెక్ట్ అండ్ అక్కడ రెగ్యులర్గా జరిగే సినారియో కాబట్టి దట్ వర్క్డ్ అవుట్ బికాస్ ఆఫ్ ఇట్ చేయలేమా. సో ఇక్కడికి భైరవంకి వచ్చేసరికి ఏంటంటే ద ఐడియా ఇస్ యూనివర్సల్. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కానీ అయ్యప్పనం కోశ్యం కానీ ఇవన్నీ యూనిక్, దే ఆర్ యూనివర్సల్ ఐడియాలజీస్. సో అలాగే భైరవం ఇస్ ఎ యూనివర్సల్ ఐడియాలజీ విచ్ ఇస్ సెటప్ ఇన్ తమిళ్ ఇన్ అ వెరీ తమిళ్ రస్టిక్ బ్యాక్గ్రౌండ్. తెలుగుకి వచ్చేసరికి ఏంటి అంటే దే టేకెన్ ద ఐడియా ఆఫ్ ద ఫిల్మ్, the story of the film, but they didn't try to do shot by shot remake. Okay. It is not a frame by frame. They've taken the story, the scenes, but they've adapted it into a proper Telugu film. So that is the best part of this film. Ilanti cinemalu remake cheyochu. There will be few films which can never be remake, but Bhairavam is a film you know the story, but you'll still feel with the characters. Okay. Yeah. So the kind of sentiments that work for the film for Garudan are the అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు సూర్య క్యారెక్టర్ ప్లే చేయడం హీఈస్ ఎ కంప్లీట్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే అప్పటిదాకా మోస్ట్లీ కమెడియన్గా చూసి ఉన్నాం. అండ్ ఈవెన్ ఉన్నముకుందన్న కూడా తమిళ్లో ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ రోల్లో చూడకపోవడం వల్ల అది కొంచెం అది కూడా ఒక చిన్న సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఆబ్వియస్లీ శశికుమార్ ఈజ్ ఏ బిగ్గర్ నేమ్ ఓవర్ దేర్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ముగ్గురు ఈక్వల్ ఇమేజ్ ఉన్న యాక్టర్స్ మీరు. సో ఇక్కడ కొంచెం ఆ నెగిటివ్ షేడ్ అని కానీ లేదంటే ఆ గ్రే క్యారెక్టర్స్ అనేవి కానీ కొంచెం చిన్నపాటి ఎక్కడన్నా మీ మధ్యలోనే
అంటే ఆడియన్స్ చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సడన్గా అరే ఇదేంటి ఇతను ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాడనో, లేదంటే ఇతనికి ఇలా ఉండకూడదేమో, అవ్వకూడదేమో, ఇలాగా ఈ ఎండింగ్ ఇలా కాదేమో, అనవసరంగా ఇదేందేమో, ఈ చిన్న ఇన్హిబిషన్స్ ఉంటాయి కొంతమందికి, స్పెసిఫిక్గా తెలుగు సెట్ ఆఫ్ ఆడియన్స్కి. అందుకని దట్స్ ద రీజన్ మనం టాగూర్ గాని ఇవన్నీ చూసుకుంటే ఆ క్లైమాక్స్లు మారిపోతాయి. సో ఇప్పుడు ఈ భైరవం సినిమా ఆ రీమేక్ విషయంలో లేదంటే ఈ చేంజెస్ విషయంలో తీసుకున్న కేర్ ఏంటి? నో వీ వర్ ట్రూ టు ద ఒరిజినల్. ఆ చేంజెస్ ఏం తీసుకోలేదండి, ఎందుకంటే దట్ ద స్టోరీ ఈస్ బేస్డ్ ఆన్ దట్. సి వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ మనీ, ఉమెన్ అండ్ ల్యాండ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ డిస్టర్ప్టింగ్ త్రీ పీపుల్స్ హ్యాపీ గోయింగ్ లైఫ్. సో అలా ఎలా డిస్టర్బ్ చేస్తుంది అనేది కథ అన్నప్పుడు యూ క్యాన్ చేంజ్ ఇట్. సి వీ నీడ్ టు బీ ట్రూ టు ద స్టోరీ. ఇప్పుడు ట్యాగూర్లో ఏంటంటే దేర్స్ అన్ బికాస్ బిగ్గర్ హీరో ఇస్ డూయింగ్, సో దే హ్యాడ్ టు do it for see I'm talking that was way long back. See now people have evolved and people are watching content driven films and they are అదే అంటున్నాను, that I'm talking 2011. Yes. See this is 2025 and people are accepting even if the hero dies. We have been seeing film Jersey తీసుకుందాం. So people are accepting negative endings also. So you just need to have a powerful character. ఇప్పుడు పెదరాయిడ్లో రజనీకాంత్ గారు చచ్చిపోతారు, బట్ దట్ డజంట్ మీన్ ద ఫిలిం ఆయన క్యారెక్టర్ హ్యాస్ దట్ వెయిటేజ్. సో వీఆర్ ట్రూ టు ద ఒరిజినల్ అండ్ డెఫినెట్లీ దిల్ సీ 3 characters in the film and they'll love the bonding, they'll love the situations what arises between them and how things fall out between them. They'll enjoy those moments. సో సుందరాఖండ్ ఇప్పుడు Sundarakanda almost in the last leg of post-production. Oh, okay. So I finished my dubbing also for it. So probably June ending or July second week. Teaser chala అయిపోయింది కదా, people are waiting for it. No, because like we had I finished both the films by December. Okay. So Bhairavam, because like we wanted to give the first window to Bhairavam. So and we are in talks to close the OTT deals for Sundarakanda. Okay. So once that is done, we'll give out the release date. Post that I have a film with Vardhan అని IIT కృష్ణమూర్తి అనే సినిమా తీసాడు. సో తనతో సార్ కేవీ రెడ్డి గారు అని చెప్పి ఒక 1960s బ్యాక్ డ్రాప్ ఫిల్మ్. సో బ్యాక్ టు రెట్రో. సో వీఆర్ ట్రయింగ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ స్టైల్. ఇట్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బట్ వీ హ్యావ్ గివెన్ ఇట్ అ డిఫరెంట్ టచ్. సో ఫింగర్స్ క్రాస్డ్, లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్. సో లుకింగ్ ఫార్వర్డ్ రోహిత్. స్పెసిఫిక్గా రౌడీ ఫెలో 2 కోసం అయితే సీక్వెల్ కోసం ఖచ్చితంగా. దట్ ఈవెన్ ఐఎమ్ టాకింగ్ విత్ ద డైరెక్టర్. లెట్స్ సీ వాట్ కమ్స్ అవుట్. సో కృష్ణ చైతన్య ఇస్ రెడీ విత్ ద స్క్రిప్ట్. No, we had so much content for one. Okay. So what can we do అనేది we've been talking. Let's see once the right idea strikes we might come. యాంగిల్లో దాన్ని చేయాలనేది. Yeah. So glad and all the best for the film. Thanks for your time. Glad. Thank you.